అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చివరకు మన అందరికీ మిగిలే ఆ 6 అడుగుల సమాధిలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలుసుకుందాం, వినేయండి. ముస్లిం అనబడే ప్రతి వ్యక్తి సమాధి సుఖ దుఃఖాలను నిజమేనని నమ్మాలి. ఇది పరలోక అగోచర జ్ఞానానికి సంబంధించిన ఒక విశ్వసనీయ అంశం. అల్లాహ్ సుబ్హాన వతాలా ఖురాన్ గ్రంథంలో మరియు మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించిన సహీ హదీసుల మేరకు సమాధి వాస్తవాలను హెచ్చుతగ్గులు చేయకుండా విశ్వసించడమే ముస్లిములుగా మన ధర్మం. అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే తీర్పు ప్రకారం సమాధిలో జరిగే సంఘటనలను యథాతథంగా విశ్వసించాలి. సమాధి సుఖ దుఃఖాలు బుద్ధి జ్ఞానానికి అందనివి. మృత్యువు చెందక ముందు వాటిని అనుభవించలేము, లేక అక్కడ జరిగే సంఘటనలను నేరుగా కూడా చూడలేము. అందుకనే దాన్ని ఆలమే బర్జక్ అని అంటారు. సమాధి సుఖ దుఃఖాలను ఖురాన్ మరియు సహీ హదీసుల వెలుగులో మాత్రమే గ్రహించి నమ్మాలి. అదే విధంగా నిరాధారమైన హదీసులను లేక అనేక కట్టుకథలుగా ప్రచురించబడి ఉన్న విషయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కొందరు స్వార్థపరులు మరియు మూర్ఖులు పుణ్యాత్ముల పేరున కట్టుకథలను ప్రచురిస్తారు. అలాగే పాపాత్ముల కథలను కూడా ప్రచురిస్తారు. తరువాత పుణ్యాత్ముల కథలను మహిమలుగా, కరామత్తులుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. దాని వలన అమాయక ప్రజలు, బలహీన విశ్వాసులు మోసపోతున్నారు మరియు తమ ఇహపర సౌఖ్యాలు కోల్పోతున్నారు. అవిశ్వాసులకు మరణం సంభవించినప్పుడు అల్లాహ్ సుబ్హాన వతాలా దూతలు వారితో ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని అల్లాహ్ సుబ్హాన వతాలా దివ్య ఖురాన్ గ్రంథంలో 8వ సూరా అయిన సూరతుల్ అన్ఫాల్లో 51 వాక్యంలో అల్లాహ్ దూతలు అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూస్తే ఎంత బాగుంటుంది. వారప్పుడు అంటే అవిశ్వాసుల మొఖాలపై, పిరుదులపై కొడుతూ ఇలా అంటారు, ఇక దహనయాతన అనుభవించండి. ఇది స్వయంగా మీరు ముందుగా చేతులా సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం. అంతేకాని అల్లాహ్ తన దాసులను అన్యాయం చేసేవాడు మాత్రం కాదు అని తెలియచేశారు. అంతేకాదు, సమాధిలో ఖననం చేసిన తరువాత వారికి అక్కడ కూడా శిక్షలు తప్పవు. వారికి అంటే అవిశ్వాసులకు. కనుక అల్లాహ్ సుబ్హాన వతాలా దివ్య ఖురాన్ గ్రంథంలో 40వ సూరా అయిన సూరతుల్ మోమిన్లో 46వ వాక్యంలో ఫిరౌన్ అనుచరులే ఒక భయంకరమైన శిక్షలో చిక్కుకున్నారు. వారు ఉదయం సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు. ఇంకా ప్రళయ గడియ వచ్చినప్పుడు ఫిరౌన్ ప్రజలను తీవ్రమైన నరక శిక్షలోకి ప్రవేశింపచేయండి అని ఆజ్ఞాపించబడుతుంది అని అల్లాహ్ సుబ్హాన వతాలా దివ్య ఖురాన్ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియచేశారు. హజరత్ అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు, మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి సమాధిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. ఒకవేళ అతను స్వర్గవాసి అయినట్లయితే అతనికి స్వర్గాన్ని, స్వర్గ నివాసాన్ని
చూపుతారు. ఒకవేళ అతను నరకవాసి అయినట్లయితే అతనికి నరక నివాసాన్ని చూపుతారు. తరువాత ఇదే నీ అసలు స్థానం, నీవు ప్రళయ దినాన లేపబడిన తరువాత ఈ స్థానానికే చేరుకోవలసి ఉంటుందని అతనికి చెప్పబడుతుంది. కాబట్టి మన అందరం మన శాశ్వత నివాసం అయిన స్వర్గానికో నరకానికో ఏది మన శాశ్వత జీవితం కావాలని మనం కోరుకొని ఏ చేష్టలను మనం ఈ ఇహలోకంలో చేస్తామో అదే మన పరలోక శాశ్వత నివాసం అవుతుంది. ఆ అల్లాహ్ సుబ్హాన వతాలా మన అందరికీ హిదాయత్ అంటే తనను విశ్వసించే హృదయమును కలిగించుగాక. అలానే మంచి పనులను, మంచి ప్రవర్తనను, మన అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ అల్లాహ్ సుబ్హాన వతాలాను నేను వేడుకుంటున్నాను. అల్లాహుమ్మా ఇన్ని అస్సలుకల్ జన్నా. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.